రైట్, ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ఢిల్లీ ప్రతినిధి రాజు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, అసలు ఫర్దర్ గా అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? ఇప్పుడు క్యావియేట్ పిటిషన్ ఫైల్ చేయడం అంటే దాంతో పాటు డెఫినెట్ గా కొన్ని పర్టికులర్ రీజన్స్ ని కూడా ఫైల్ చేయాలి, సపోర్టెడ్ ఎవిడెన్స్ ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇదంతా అసలు ప్రాసెస్ ఎలా జరుగుతోంది? ఎస్ సౌజన్య, ఈరోజు హైకోర్టు ఏదైతే ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇచ్చినటువంటి తీర్పును సవాలు చేస్తూ మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం టీఆర్ఎస్ కు తను ముఖ్య నేతగా కూడా ఉన్నారు. సో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రధానంగా ఏదైతే తనకు ఈ వ్యవహారంలో తనకు ఎటువంటి సంబంధం లేదు, ఖచ్చితంగా అధికారులందరికీ కూడా ఈ విషయం తెలుసు అనే విషయాన్ని వాళ్ళ హైకోర్టులో వాదించారు. అదే విషయాలను సుప్రీంకోర్టు ముందు కూడా వాదించేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ టీం సిద్ధమవుతుంది. సిద్ధార్థ్ దవే ఎవరైతే హైకోర్టులో కేటీఆర్ తరఫున వాదనలు వినిపించారో ఆయనే సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ కేసు ఎప్పుడు విచారణకు వస్తుంది అనేది మాత్రం చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఈ రోజు పిటిషన్ దాఖలు చేసినంత మాత్రాన రేపటికి రేపు కేసు వచ్చే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా దీనికి కొంత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కోర్టులో ఒక అవకాశం మాత్రం ఉంటుంది. తమ కేసును త్వరితగతిన విచారణ జరపాలని స్పెషల్ మెన్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అటువంటి స్పెషల్ మెన్షన్ చేసేందుకు కూడా ఇప్పటికే కేటీఆర్ తరఫున న్యాయవాదులు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా కొంత ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రొసీడింగ్స్ మారాయి. సో వాటికి అనుగుణంగా స్పెషల్ మెన్షన్స్ కూడా లిస్టు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ లిస్టు చేసుకున్న తర్వాతనే ఆ స్పెషల్ మెన్షన్ను ప్రస్తుతం కొత్త కేసు కాబట్టి ఖచ్చితంగా అదైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు మాత్రమే స్పెషల్ మెన్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అలా స్పెషల్ మెన్షన్ చేసుకున్న తర్వాతనే ఈ కేసు ఏ కోర్టులో లిస్ట్ అవుతుంది ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరోపక్క ఈ కేసులో ఉదయమే అంటే హైకోర్టు ఉత్తర్వులు వచ్చిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం మొదట కేవియట్ దాఖలు చేసింది. సో కేవియట్ అంటే ఖచ్చితంగా ఇప్పుడు కేటీఆర్ పిటిషన్ పైన గనక సుప్రీంకోర్టులో విచారణ మొదలైతే ఆ సమయంలోనే అదే సందర్భంలో ప్రభుత్వం తరపున వాదనలు కూడా కోర్టు వినాల్సి ఉంటుంది. అందుకోసమే కేవియట్ ను ముందే తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసింది. సో మొత్తానికి హైకోర్టు ఏ విధంగానైతే ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేటీఆర్ అరెస్టుకు సంబంధించి స్టే ఇవ్వడం, ఆ తర్వాత అదైతే ఆయన వేసినటువంటి పిటిషన్ తను క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు ఏసీబీ కేసుకు మొత్తం కూడా. సో ఆ పిటిషన్ కి సంబంధించి కూడా అటు తిరస్కరించడంతో ఇప్పుడు సుప్రీంకోర్టును కేటీఆర్ అది తను ఏ విధంగానైతే ఆశ్రయించారు. సో అందులో భాగంగానే ఇక సుప్రీంకోర్టు విచారణ ఎప్పుడు జరుగుతుంది ఏంది అనేది ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మరోపక్క ఏసీబీ ఎటువంటి స్టెప్ తీసుకోబోతుంది, నెక్స్ట్ తమ తదుపరి కార్యాచరణ ఏంటి అనేది కూడా కొంత కీలకంగా మారే అవకాశం అయితే కనిపిస్తూనే ఉంది. ఏదేమైనా మరి సుప్రీంకోర్టు విచారణ జరిగేలోగా అరెస్ట్ కానీ లేదంటే ఇతర స్టెప్స్ ఏమైనా తీసుకుంటుందా ఏసీబీ, లేదంటే ముందుగానే అటు విచారణ త్వరగా జరిగితే కనుక సుప్రీంకోర్టులో మరి ఇరువైపులా వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెప్పబోతుంది అనేది కూడా చాలా కీలకంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సీజన్ 10 కి సంబంధించినటువంటి ఒప్పందంలో భాగంగా ముందే వాళ్లకు ఏ విధంగానైతే 46 కోట్ల రూపాయలను చెల్లించడం, అది హెచ్ఎండిఏ ద్వారా చెల్లించారు. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా జరిగాయి. ఆర్బీఐ రూల్స్ సైతం వీటిని ఒప్పుకోవని చెప్తున్నారు. అంతేకాదు ఇంత పెద్ద మొత్తంలో నిధులను ఖచ్చితంగా వాళ్లకు ఇచ్చినప్పుడు క్యాబినెట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సో అటువంటి అనుమతి కూడా తీసుకోలేదు. ఖచ్చితంగా ఇక్కడ ఏం జరిగిందనేది తేలాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఏసీబీ వాదిస్తుంది. అంతేకాదు కేటీఆర్ ను కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే మరి ఇప్పుడు సుప్రీంకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. అంతకు ముందే కేవియట్ కూడా దాఖలు చేశారు. కాబట్టి ఈ కేసు విచారణ జరిగితే మాత్రం దీనిపైన మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సౌజన్య. ఎస్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.